నమస్తే వీతును స్వాగతం లక్ష్మణ్ సమాజయుతం 300 సంవత్సరాల చరిత్ర గల సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలు రేపు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా జైగౌడ జాతీయ ఉద్యమం కమిటీ ఏదైతే ఉందో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ బూరా మల్సూర్ గౌడ్ గారు మనతోటి ఉన్నారు. ఈ ఉత్సవాల గురించి, ఈ జైగౌడ ఉద్యమం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మొత్తం మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న గౌడ్ బర్త్డే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అనుకున్న విధంగానే రేపే. మీరు బిజీ ఉండటం వల్ల టైం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. ముఖ్యంగా ఎన్నో సంఘాలు పెట్టారు వివిధ రకాలుగా, మీరు మాత్రం జై గౌడ్ అని పెట్టారు. ఈ యొక్క పదం రావడానికి ఎలా? జై గౌడ్ అంటే ఏం లేదు, అందరూ అనుకుంటారు జై గౌడ్ అంటే మన కులాన్ని మనం జైగొట్టుకోవటం, మన కులాన్ని మనం గౌరవించుకోవటమే జైగౌడ ఉద్దేశం. జైగౌడ ఉద్యమం కూడా అదే. మేము 12 సంవత్సరాల నుంచి జైగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు ఒట్టిగుడ్డు రామారావు గౌడ్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలు దిగ్విజయంగా పాపన్న జయంతి పూర్తి చేశాము. రేపు 12వ సంవత్సర జయంతి కూడా రేపు 11 ఆదివారం రోజున 11వ తారీఖు రవీంద్ర భారతిలో ఘనంగా పాపన్న జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయనైనది. అయితే మొత్తం మీద మీ యొక్క జాతీయ కమిటీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడింది, ఆంధ్ర కూడా ఏర్పడింది. ఎలా ఉంది మీ యొక్క కమ్యూనిటీ? తెలంగాణలో కూడా చాలా ఉధృతంగా మన గౌడ్స్ అందరు కూడా సహకరిస్తున్నారు. తెలంగాణ జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలు కూడా ఉన్నాయి. త్వరలో మేము గ్రామ స్థాయి నుంచి కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసేసి గ్రామస్థాయి, మండల స్థాయి నుంచి కూడా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా జైగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు, పాపన్న జయంతి ఉత్సవాలు, పాపన్న విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా చూస్తే ఇలా తెలంగాణలో చూస్తే దాదాపుగా 100 విగ్రహాల పైచులకు కూడా ఇలా పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా 20-30 విగ్రహాలు కూడా త్వరలో కూడా ఏర్పాటు చేసుకున్నానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తాం. 2 మాటల్లో ఎక్కడ చూసినా కూడా సర్వాయి పాపన్న వాయిస్ వినిపిస్తున్నటువంటి గౌడ్స్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం కూడా జరపాలన్న డిమాండ్ తీసుకొని వస్తున్నారు కదా. అసలు ప్రభుత్వం ఎందుకు జరపాలి ఈ విషయం ఏమన్నా? అయితే ఇలా చూస్తూ ఉన్నాం, ఇలా అంబేద్కర్ జయంతి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇలా జ్యోతిరావు పూలే జయంతి కూడా ప్రభుత్వం ఏర్పాటు. అదే మాదిరిగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్న ఒక మహావీరుడు, బహుజన చక్రవర్తి, గోల్కొండ కోటకు కూడా 7.5 నెలలు పాలించినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూడా మేము ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరిగా జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే మా గౌడ కమ్యూనిటీ కూడా హర్షణీయం వ్యక్తం చేస్తుంది అని చెప్పేసి కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కొన్ని సందర్భాలలో మీ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మినిస్టర్స్ కూడా మీ జైగౌడ ఉద్యమం వాళ్ళు తద్దమ్మలు, వాళ్ళు చేతగాని వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారని వారిని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? మేము మా కమ్యూనిటీ పరంగా మేము గౌడ్స్ ఎక్కడున్న రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులను, ఈవెన్ సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా గెలుపు కోసానికి జైగౌడ ఉద్యమం ఎల్లవేళలా ఉద్యమం మా గౌడ్స్ రాజకీయ నాయకులకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కూడా ప్రతి ఎలక్షన్లో కూడా పార్టీలకు అతీతంగా గౌడ్స్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కానీ వాళ్ళ గెలుపు కోసానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఉద్యమం ఏదంటే మా జైగౌడ ఉద్యమం అని చెప్పేసి మీకు తెలియజేస్తాం. అయితే రేపు జరగబోయే కార్యక్రమము వివిధ గౌడ సంఘాల్లో వివిధ రకాలుగా నిర్వహిస్తున్నారు. అంటే మీరందరూ కలిసి డిస్కషన్ చేసుకొని ఒక గొడుగు కిందికి వచ్చి చేస్తే రాష్ట్రం కూడా అందరికీ ఒక మెసేజ్ కూడా వెళ్ళిపోయేది అనుకుంటాను. యాక్చువల్గా పాపన్న జయంతి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశం మొత్తాన్ని కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము యాక్చువల్గా పాపన్న జయంతి వచ్చేసి ఆగస్టు 18. అయితే మేము ఏం చేస్తామంటే ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందే మేము పాపన్న జయంతి వారోత్సవాలని చెప్పేసి జైగౌడ ఉద్యమం గత 12 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నది. ఎందుకంటే మేము ఒక వారం రోజుల ముందు స్టార్ట్ చేస్తే ఇదంతా పబ్లిసిటీ చూసి ప్రతి గ్రామాన, ప్రతి మండలాలలో కూడా, ప్రతి జిల్లాలో కూడా పాపన్న జయంతి రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. పోయిన సంవత్సరం చూస్తే 2018 చూస్తే దాదాపు పాపన్న జయంతి ఉత్సవాలు జరగని గ్రామం లేదు. అన్ని గ్రామాలలో, మండలాలలో కూడా పాపన్న జయంతి ఉత్సవాలు భారీ ఎత్తున చేశారు. ఓకే, ఈ జయంతి ఉత్సవాలతో కాకుండా మీ యొక్క జైగౌడ ఉద్యమం యొక్క కమిటీ గౌండ్ల కోసం చేస్తున్నటువంటి మీ యొక్క హక్కులు ఇలా చూస్తూ ఉంటే గ్రామాలలో చూస్తే ఎన్నో రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి గౌడ్ల మీద. తాడి చెట్లను నరికేయటం కానీ, తగలబెట్టడం కానీ. మధ్యలో చూస్తే ఇక్కడ మోత్కూరు మండలంలో ఒక గౌడు, ఒక కమ్యూనిటీ, అగ్రకులాల కమ్యూనిటీ వాళ్ళ పొలంలో తాడి చెట్టు ఎక్కితే కూడా
కింద మంట పెట్టి అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి గౌడుకు ఏర్పడదు. ఇలా చూస్తే అందుకనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఈ మంది భూములలో మీ తాటి చెట్లు ఎక్కుడు కాదు, ప్రభుత్వమే ప్రతి గ్రామానికి ప్రతి సొసైటీకి ఒక 10 ఎకరాల భూమి ఏర్పాటు చేస్తే ఇలా గౌళ్ళకి ఈ సమస్యలు రావు, ఇలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి ఇలా ప్రతి గ్రామాన కూడా చాలా రకాలైనటువంటి హింసకు గురవుతూ ఉన్నారు గౌడ కుటుంబాలు. ఇలా చూస్తే నార్కట్పల్లి మండలం దగ్గర చిట్యాల దగ్గర కూడా చూస్తే ఒక గౌడు మధ్యలో ఉన్నటువంటి గౌడు కళ్ళు కోసం అడిగితే ఆయన కళ్ళు లేదు, సాయంత్రం మాకు వాడికలు ఉంటాయని చెప్తే అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళు కొంతమంది అతని మీద రాళ్ళేసి దాడి చేయడం జరిగింది. అతను ఆ దాడి తట్టుకోలేక కూడా తాడి చెట్టు మధ్య నుంచి కింద దురికి కెక్కిరేని అనే గ్రామంలో రామన్నపేట మండలం కిందికి వస్తుంది, అతన్ని హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉన్నది. ఇట్లా ఎన్నో రకాల గ్రామాలలో దాడులు గౌళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ విడిపోవాలంటే ప్రభుత్వం వెంబటే గౌళ్ళ కోసానికి ఇలా అన్ని కమ్యూనిటీలకు అన్ని కులాలకు అన్ని రకాల వసతులు ఇస్తున్నది. మరి గౌడ కమ్యూనిటీ కాడికి వచ్చేసరికి ప్రభుత్వము ఏ వసతి ఇవ్వలేకపోతున్నది. కాబట్టి ఒక 10 ఎకరాల భూమి కేటాయిస్తే ఆ 10 ఎకరాలలోనే సొసైటీలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇలా హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి, తాటి ఈత వనాలు పెంచుకొని ఇలా గౌళ్ళు సంతోషంగా జీవించాలంటే ఇదొకటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా జయగౌడ ఉద్యమం మనవి. అయితే కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుబంధంగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది, ప్రభుత్వం పన్ను ట్యాక్సీ కట్టిందని, ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు మీ యొక్క హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఇలాగనే? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చాము, ఎంఆర్ఓకు, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్లకు కూడా మేము మెమోరాండాలు ఇచ్చాము. అయితే ఇప్పుడు గౌళ్ళకు జరుగుతున్నటువంటి ఏంటంటే ఇలా ఎగ్రేషియా అనేది మొన్నటిదాకా 2 లక్షల రూపాయలు చెల్లించారు. 2 లక్షల తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 5 లక్షలు అని చెప్పేసి ప్రకటించారు. 5 లక్షలకు కూడా 500 రకాల షరతులు పెట్టి ఆ 5 లక్షలు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎలాంటి షరతులు లేకుండా 5 లక్షలు కేటాయించాలి. ఓన్లీ గౌడు తాడి చెట్టు మించి పడి కింద చనిపోయాడంటే అతనికి ఇబ్బందులు అయినాయంటే ఒక ఎఫ్ఐఆర్ కాపీ, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారం చేసుకొని అతనికి నష్టపరిహారం చెల్లిస్తే చాలా మంచిగా ఉంటుంది. కానీ రకరకాల సమస్యలు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి 5 లక్షలు ఈ రోజు వరకు ఎంతోమంది గౌళ్ళకు ఆ ఎగ్రేష్ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా చేసుకొని ఇమ్మీడియట్లీ చనిపోయిన వారం రోజులకే చెక్కు చెల్లించే విధంగా ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే జనరల్గా ఏ కుల సంఘాలైనా సరే ఏమైనా సరే వాళ్ళ యొక్క నాయకుని యొక్క బర్త్డేలు కానీ వర్ధంతులు కానీ వచ్చినప్పుడే ఈ రోడ్ల మీదకి వచ్చి ఇలాంటివి చేయడం జరుగుతుంటుంది. మరి మీరు స్పెషల్గా ఇవి కాకుండా మరి ప్రతి సంవత్సరంలో 365 రోజులలో మరి స్పెషల్గా ఒక 6 నెలలు కానీ 3 నెలలు కానీ ప్రోగ్రామ్స్ డివైడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? జయగౌడ ఉద్యమం ఒక జయంతి ఉత్సవాలు, బర్త్డేలు కాకుండా ప్రతి నిరంతరం 365 రోజులు ఎప్పుడు జయగౌడ ఉద్యమం ఎప్పుడు గౌళ్ళ కోసానికి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. గౌళ్ళకు ఏ గ్రామాన ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి జయగౌడ ఉద్యమ నాయకులు కూడా మొన్న మోత్కూరులో జరిగినటువంటి సమస్యలు కూడా 3 రోజులు మా జయగౌడ ఉద్యమ నాయకులు అక్కడ కూర్చొని అతని కార్యక్రమాలు అయిపోయిన దాకా కూడా అక్కడ ఉండి రావడం జరిగింది. అట్లా అన్ని గ్రామాలలో ఎన్నో గ్రామాలకు కూడా పోవడం జరుగుతూ ఉన్నది. అన్ని గ్రామాలలో కూడా మనం జయగౌడ ఉద్యమ నాయకులు మిడ్ నైట్ ఫోన్ చేసినా, 12 గంటలకు ఫోన్ చేసినా, ఏ మహిళలకు సమస్యలు వచ్చినా, ఉద్యోగస్తుల సమస్యలు వచ్చినా జయగౌడ ఉద్యమం ముందుండి మీకు సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. ఎవరు ఏ గొడుగు పట్టినా, ఎవరు ఏ జెండా పట్టినా రాజకీయ సమీకరణలు కావాలన్నట్టుగా తీసుకొని వస్తారు. ఆ జెండాలో ఉన్నటువంటి మొదటి వ్యక్తిలో ఒక పార్టీ నుంచి టికెట్ రాగానే సమస్య అంతా సమసిపోతున్నట్టుగా మారుతుంది. మరి దీనికి భిన్నంగా ఉంటారా మీరేమన్నా? సేమ్ ఇదే? లేదు, మేము దీనికి భిన్నంగా ఉంటాము. అదే మాదిరిగా మేము కూడా గౌళ్ళందరికీ కూడా గౌడ సోదరులకు, సోదరిమణులకు, కుల సంఘాలు నడిపే వాళ్ళకు కూడా ఇలా చూస్తూ ఉంటే తెలంగాణలో గౌడ సంఘాలు ఒక 30 సంఘాలు ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్, ఎవరికి ఏ సమస్య వచ్చినా మన ఎన్ని సంఘాలను ఉండని, ఎవరికి సమస్య వచ్చినా సంఘాలన్నీ ఒక్క గొడుగు కిందికి రావాలి, అందరం ఐక్యంగా ఉండాలి. గౌడుల ఐక్యతే మా ప్రాధాన్యం, గౌడ సంఘాలు కూడా ఐక్యత ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన గౌడ సంఘం హాస్టల్లో ఎలక్షన్స్ కూడా జరిగినాయి. మరి నిలబడ్డ వాళ్ళలో మీ మద్దతు ఎటువైపు ఉన్నది? వాళ్ళు జయగౌడ ఉద్యమం పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి మొదటి నుంచి కూడా లక్ష్మణ్ గౌడ్ గారికి ఆదర్శంగా మేము పనిచేస్తూ ఉన్నాం. లక్ష్మణ్ గౌడ్ గారు కూడా మాకు జయగౌడ ఉద్యమానికి ఎప్పుడు అండగా ఉండి ఆయన సహాయ సహకారాలు చేస్తూ మాకు ఒక అడ్వైజర్గా కూడా మాకు ఉంటున్నారు. మొన్న ఎలక్షన్లో కూడా జయగౌడ ఉద్యమం అతనికి అండగా ఉండి అతని గెలుపుకు కూడా మేము మా వంతుగా మేము చేశాం. అయితే ఇప్పుడు ఈ రవీంద్ర భారతి ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా మరి అన్ని పార్టీల నుంచి ఎవరెవరు వస్తున్నారు? రవీంద్ర భారతి ముఖ్య అతిథులుగా మన ఎక్సైజ్ మినిస్టర్ మన శ్రీనివాస్ గౌడ్, మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు. అదే మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి చైర్మన్
కనకమావిడి స్వామి గౌడ్ గారు వస్తున్నారు. అట్లనే డాక్టర్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు వస్తున్నారు. అదే మాదిరిగా మన గౌడ ప్రముఖులు ప్లస్ అదే మన గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు వస్తున్నారు. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వస్తున్నారు, మధు యాష్కి గారు వస్తున్నారు. అట్లా చాలామంది ప్రముఖులు వస్తున్నారు. అట్లే అదే మాదిరిగా సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా ఒక మీటింగ్ పెడితే కమ్యూనిటీ మినిస్టర్స్ అందరు కూడా రావడం జరుగుతుంది. మరి లాస్ట్కి వచ్చేసరికి కూడా ఒక పార్టీ తరపున నిర్ణయాలనే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ మీటింగ్ పెట్టారనుకోండి, అన్ని పార్టీల బీసీల నాయకులు అందరూ వస్తారు. కానీ వాళ్ళ నాయకులను వాళ్ళు ఒప్పించి వాళ్ళ పార్టీ స్టాండర్డ్ను మలిపి మాట్లాడే విషయాలు ఏవీ లేవు. కేవలం బీసీ రాజకీయ నాయకుల యొక్క ఓట్ల కోసం వస్తున్నారంటూ వినబడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటే ఈ మాట. ఇప్పుడు ఒక బీసీ మీటింగ్ పెట్టారనుకోండి, అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు రాగలుగుతారు. అన్ని పార్టీలు కూడా అగ్రనాయకులు మన తిట్టేది అక్కడికి వచ్చినాక తర్వాత వాళ్ళని విమర్శించేది కూడా అగ్రవర్ణాలని విమర్శిస్తారు. పార్టీలు కూడా అన్ని అగ్రవర్ణాలే అంటారు. మరి ఇది ఎలా చూడాల్సి వస్తుంది? అయితే ఇప్పుడు కమ్యూనిటీ బేసిక్ కూడా కమ్యూనిటీ చేపట్టి ఏ పార్టీలన్నా ఉండని రాజకీయ నాయకులు ఖచ్చితంగా కమ్యూనిటీ వ్యక్తి పిలిచినప్పుడు ఒక సంఘాన్ని నడిపే వ్యక్తి, ఒక సంఘాన్ని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తులకు కూడా మీ అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకులు అండదండగా ఉండాలి. ఎందుకంటే ఇలా మనం పనిచేస్తున్నామంటే రాజకీయ నాయకుల కోసానికే, వాళ్ళ గెలుపు కోసం. ఇలా వాళ్ళ కులంలో మన గౌడ్స్ తరఫున ఇలా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసమే మా గౌడ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. మీరు కూడా రాజకీయ నాయకులు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎప్పుడు నిరంతరం ఈ గౌడ సంఘాలు నడిపే వాళ్ళకు కూడా మీరు నిరంతరం వాళ్ళకు చేతోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మా యొక్క మనవి. మరి ఎలక్షన్ పీరియడ్లో ఈ సంఘాలన్నీ మరి పార్టీల మద్దతు విషయంలో ఎలా నిర్ణయించుకుంటాయి? రాజకీయం మా గౌడ్స్ రాజకీయ ఏ పార్టీలలో నిలబడ్డా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర ఏ పార్టీలో పోటీ చేసినా మా మద్దతు గౌడ సంఘాలన్నీ కూడా గౌడుల గెలుపు కోసానికే కృషికి ముందుంటాయని చెప్పేసి. అంటే ఎవరైనా సరే కానీ ఏ పార్టీ అయినా సరే కమ్యూనిటీ వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా కమ్యూనిటీ బేసిక్లో ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి కోసానికి నిరంతరం గౌడ సంఘాలు పనిచేస్తాయి. మేము కూడా మా జయగౌడ ఉద్యోగం కూడా నిరంతరం గౌడ్ల కోసానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పుకో. ట్యాంక్ బండ్లో మరి సర్వై పాపన్న విగ్రహం మరి ఎప్పటిలోపు పూర్తి చేసే అవకాశం? ఈరోజు చూస్తూ ఉన్నాం, మన ఇలా బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇలా చూస్తే సర్దార్ అనే బిరుదు ప్రధానంగా భారతదేశం మొత్తం చూస్తే ఒక 3 వ్యక్తులకే సర్దార్ అనే బిరుదు వచ్చినది. అలాంటి బిరుదులో మొదటి వ్యక్తి మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రెండో వ్యక్తి కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ అని చెప్పేసి 3 వ్యక్తులకు భారతదేశం మొత్తాన్ని కూడా 3 వ్యక్తులకే సర్దార్ అనే బిరుదు వచ్చింది. అలా ఇద్దరు కూడా గౌడ్స్ కావటం మాకు చాలా ఆనందకరం, ఆనందనీయం. ఇవాళ చూస్తే ప్రధానమంత్రి గారు చూస్తే ఇవాళ గుజరాత్లో 3000 కోట్లతోని ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మన ప్రభుత్వం చూస్తే ఇవాళ కనీసం మేము ట్యాంకు బండి మీద మా పాపన్న విగ్రహం పెట్టండి అని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి కూడా మెమోరాండాలు ఇచ్చాము, నియామక పత్రం ఎన్నో రకాలుగా మేము అన్నీ సబ్మిట్ చేసాము. గవర్నమెంట్ని కోరుతా ఉన్నాము, ప్రెస్లో చెప్పాము, విలేకరులో చెప్పాము, అన్ని పేపర్లలో కూడా వచ్చింది చేస్తాం. ఇవాళ ట్యాంక్ బండి మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఒక పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా అతి త్వరలో ఇగనన్న గుర్తించి మా పాపన్న సేవలు గుర్తించి ఈయన బహుజన చక్రవర్తి, బహుజన వీరుడు, గోల్కొండను కోటను వెళ్ళినటువంటి రాజు, 7.5 నెలలు గోల్కొండ పాలించినటువంటి మా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని అతి త్వరలో ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి జయగౌడ ఉద్యమం కోరుతా ఉన్నారు. రేపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వాటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రేపు దాదాపుగా 4000 నుంచి 5000 మంది రవీంద్ర భారతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. వారి కోసం మేము అన్ని ఏర్పాట్లు దాదాపుగా 90% ఏర్పాట్లు పూర్తయినాయి. వాళ్ళకు వాళ్ళ భోజన వసతి, వాళ్ళు దానికి అన్ని జిల్లాల నుంచి కూడా మా గౌడ సంఘ నాయకులందరూ కూడా వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీ యొక్క కమ్యూనిటీ యొక్క హక్కులను మా వీర్తికి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇదండి మరి సర్వై పాపన్న జయంతోత్సవాలు రేపు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నాము. అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రముఖ గౌడ నాయకులందరూ కూడా వస్తున్నారు. మరి ఈ ట్యాంక్ బండ్ మీద మరి సర్వై పాపన్న విగ్రహం పెట్టాలనేది మన ప్రత్యేక డిమాండ్. అన్ని రాజకీయాల సమీకరణలతోటి త్వరలోనే మరి ఆ పని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన వీధి న్యూస్ తరపున బూర మల్సూర్ గౌడ్ గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దండు.